హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి 5 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ అంటే ఆర్‌టీఎఫ్ కాలేజ్ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఆర్‌టీఎఫ్ యొక్క 5 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయించుకోవాలి. ఆల్రెడీ రెన్యువల్ చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి ఖచ్చితంగా మీ సచివాలయం సబ్మిట్ చేయాల్సిందే. అయితే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలో మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకవేళ దీంతో పాటే కొన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి నేను ట్రై అయితే చేస్తాను. ఓకేనా? సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! దీన్నే 5 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ అయితే అంటారు. దీని పీడీఎఫ్ లింక్ అనేది మీకు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్లి చెక్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి స్టూడెంట్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇస్తారు. సో, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఏముంటుందో దాన్ని మీరు ఎంటర్ అయితే చేస్తారు. ఓకే. దాని తర్వాత దాని కిందన మీ స్టూడెంట్ నేమ్ అయితే రాస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ ఐడీ కార్డ్స్‌లో కాదండి. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఏ విధంగా అయితే ఉందో, అదే విధంగా మీ యొక్క స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీ పేరైతే రాస్తారు. మీ ఫాదర్ నేమ్ కూడా మీ యొక్క 10థ్ క్లాస్‌కి సంబంధించి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అలాగే రాస్తారు. ఓకేనా? సో, ఇక్కడ మీరు కోర్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ గానివ్వండి, డిగ్రీ గానివ్వండి, ఏం ఫిల్ చేస్తే అదైతే మీరు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. తర్వాత కాలేజ్ నేమ్ రాస్తారు. ఆ తర్వాత కోర్స్ నేమ్ రాస్తారు. ఓకేనా? చెప్పాం కదా! ఫస్ట్ కాలేజ్ నేమ్ రాస్తారు. తర్వాత కోర్స్ నేమ్. కోర్స్ నేమ్ ఏంటంటే బీటెక్, డిప్లొమా మనం ఉంటాయి కదా! సో, అదే విధంగా బీటెక్, డిప్లొమా, ఇంకా డిగ్రీ, సో, ఇవన్నీ చేస్తారు. ఓకేనా? సో, ఏ ఇయర్ చదువుతున్నారు? సో, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఇది స్టూడెంట్ కంటిన్యూయింగ్ సేమ్ కాలేజ్ కోర్సెస్ ఇన్ అకాడమిక్ 2024 అని చెప్పి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా నుంచి లాటరల్ ఎంట్రీ వాళ్ళు బీటెక్‌కొచ్చారనుకోండి. సో, అప్పుడు నో అని చెప్పైతే అనాలి. సో, అంటే నో అని చెప్పేసి అనాలి. 2024-2025 ఓకేనా? యెస్ అని క్లిక్ చేయండి. ఓకేనా? పైన చెప్పిన కాలేజ్ ఓకే. సో, ఒకవేళ మీరు కాలేజ్ ఏమైనా ఎక్స్‌చేంజ్ అయినట్లయితే అక్కడ యెస్ అని చెప్పేతానండి. ప్రీవియస్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కిని. ఓకేనా? దీంతో పాటే మీ మదర్ ఆర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే అడుగుతున్నారు. సో, అక్కడ ఓకేనా? సో, గార్డియన్ నేమ్ అయితే ఇవ్వండి. అందరూ ఒకవేళ మీకు మదర్ పేరెంట్స్ ఉన్నట్లయితే, మీకు మదర్ ఉన్నట్లయితే మీ మదర్ నేమ్ రాయండి. మీ మదర్ గాని ఎక్స్‌పైర్ అయిపోయిన లేకపోతే మీ మదర్ గాని చనిపోయినట్లయితే మీరు ఫాదర్ నేమ్ రాయండి. ఒకవేళ మీరు ఆర్ఫన్ మీకసల మదర్ గాని, ఫాదర్ గాని లేరనుకున్నట్లయితే మీ లీగల్ గార్డియన్ ఎవరో ఉంటారు కదా! సో, మీ అమ్మమ్మ లేకపోతే నానమ్మ లేకపోతే మీ అనాథాశ్రమానికి సంబంధించి ఎవరైనా ఉంటారు కదా! సో, మీ లీగల్ గార్డియన్ వాళ్ళ పేరు రాయండి. ఓకే. తర్వాత మీ మదరా, గార్డియన్ అయితే అడుగుతారు. మాక్సిమం అందరూ కూడా మదర్ ఉంటారు కాబట్టి మదర్ అయితే ఇవ్వండి. ఓకే. టిక్ చేయండి. మదర్ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతున్నారు. మదర్‌కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా ఫిల్ అయితే చేయాలి. సో, అది మీకు బ్యాంక్‌కి ఫస్ట్ పేజ్‌లో అయితే ఉంటాయి. ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ నంబరు ఫిల్ అయితే చేయండి. ఓకేనా? ఇంకా అదే విధంగా ఇక్కడ చెప్తున్నారు కదా! సో, క్లియర్‌గా పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో, ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తాను ఒకటి. యాహ్! మదర్ గాని చనిపోతేనే మీరు మిగతా అంటే ఫాదర్ కానివ్వండి, లేకపోతే ఇంకా లీగల్ గార్డియన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మదర్ ఉన్నట్లయితే మదర్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక దీంతో పాటే కన్ఫర్మ్ వెదర్ అకౌంట్ నంబర్ ఈస్ కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఐఎఫ్ఎస్‌సి కోడ్ కరెక్ట్ అడుగుతున్నారు. యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. అదే విధంగా బ్యాంక్ నంబర్ అనేది అంటే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉందో లేదో అడుగుతున్నారు. సో, యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చెక్ చేసుకోండి ఒకసారి ఇవన్నీని. సో, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా లేకపోయినట్లయితే అంటే ఐఎఫ్ఎస్‌సి కోడ్ రాంగ్ ఇచ్చినా, లేకపోతే మీ అకౌంట్ నంబర్ రాంగ్ ఇచ్చినా సరే ప్రాబ్లమ్ అయితే అయిపోతుంది ఫీజు డబ్బులు పడే విషయంలో. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక దీంతో పాటు యాక్టివ్‌గా ఉందో లేదో అడుగుతున్నారు. సో, ఏంటంటే ఇనాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఇనాక్టివ్‌లో ఉన్న అకౌంట్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు పడినా పడకపోయినా సరే గవర్నమెంట్‌కి సంబంధం ఉండదు. సో, ఖచ్చితంగా కూడా యాక్టివ్‌లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో, మీకు అంటే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు తరచుగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి 6 స్టెప్ వాలిడేషన్ అయితే అడుగుతున్నారండి. 6 స్టెప్ వాలిడేషన్ అన్నట్లయితే ఇక్కడ ఈ కిందని చెప్పిన 6 స్టెప్స్ అంటే 6 కూడా చెక్ చేయండి. వీటిట్లో మీరు ఏమి యెస్ ఉన్నా సరే ఏంటంటే ఇనెలిజిబుల్ అయితే అయిపోతారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి. ఓకేనా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి, ఎంటీఎఫ్‌కి, ఆర్‌టీఎఫ్‌కి మీరు ఇనెలిజిబుల్ అయితే అయిపోతారండి. సో, ఇవన్నీ కూడా నో అని చెప్పి క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నిజంగా వీటిలో ఏమైనా ఉన్నట్లయితే యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో, మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే చాలా లైట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్ ఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయర్ ఆర్ ఎ గవర్నమెంట్ పెన్షనర్ అయితే అడుగుతున్నారు. దాని అర్థం మీ ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయర్ ఉన్నారా? గవర్నమెంట్ ఎంప్లాయర్ కాకుండా ఒకవేళ గవర్నమెంట్‌లో వర్క్ చేసి
అంటే గవర్నమెంట్‌లో వర్క్ చేసి ఎవరైనా రిటైర్ అయిపోయినట్లు ఉన్నట్లయితే వాళ్ళు ఉన్నారని అడుగుతున్నారు. సో, పెన్షన్ తీసుకుంటున్నారు ఉన్నారని అడుగుతున్నారు. గవర్నమెంట్‌లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదంటే గవర్నమెంట్‌లో వర్క్ చేసి పెన్షన్ అంటే రిటైర్ అయిపోయి లేకపోతే ఆఫీస్ మానేసి సో ఏంటంటే పెన్షన్ తీసుకుంటున్నారు అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అని పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్ పెట్టినట్లయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో అడుగుతున్నారండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే అప్పుడు కూడా మీరు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకే, ఎవరికన్నా 4 వీలర్ వాళ్ళ పేరు మీద ఉన్న అడుగుతున్నారు. సో 4 వీలర్ మీ ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా, మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద అయినా సరే 4 వీలర్ ఉంటే మీరు ఎలిజిబుల్ అయిపోతారండి. సో ఎస్ కాదు నో అని చెప్పి నో అని చెప్పి రాయండి. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారండి. సో 24 acres డ్రై ల్యాండ్ అయితే ఉందని అయితే అడుగుతున్నారు. ఓకేనా, సో 10 acres ఆఫ్ వెట్ ల్యాండ్ అయితే అడుగుతున్నారు. సో ఇవి ఇక్కడ చెక్ చేసుకొని మీకు ఉన్నట్లయితే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మాత్రం మీరు ఎలిజిబుల్ అయిపోతారు. ప్రతిదీ కూడా ఈ 5 కూడా మీరు అందరూ నో అని పెట్టాలి. మీరు ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్లయితే మీరు నో పెట్టాల్సిందే. అదేవిధంగా ఫ్యామిలీ ఓనింగ్ ప్రాపర్టీ ఒకవేళ మీకు 1500 స్క్వేర్ ఫీట్ కన్నా ఒక బిల్డింగ్ ఒక ల్యాండ్ కానీ ప్లేస్ కానీ ఉన్నట్లయితే మీరు కూడా ఎలిజిబుల్ అయితే అయిపోతారు సిటీ ప్రాంతాల్లో. ఓకే, ఇవన్నీ కూడా నో పెట్టిన తర్వాత సో ఇవన్నీ నోవే పెట్టాలండి. ఓకేనా, సో ఇవన్నీ నో పెట్టిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతున్నారు. మీరు 80,000 నుంచి 1,10,000 మధ్యలో ఎంత ఇవ్వచ్చు. నేను మీ అందరికి చెప్పే సజెషన్ ఏంటంటే మీరు సింపుల్గా 96,000 అయితే పెట్టండి, లేకపోతే 84,000 అయితే పెట్టండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తారండి ఎంత డబ్బులు అని చెప్పేసి. ఇన్కమ్ సర్టిఫికేట్ని చెక్ చేసి ఇచ్చినట్లే మీరు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న అమౌంట్ని యాజ్ టీజ్గా రాస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. దీంతో పాటే మదర్కి సంబంధించిన అడ్రస్ వెరిఫికేషన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ మదర్కి సంబంధించిన కమ్యూనికేషన్ డీటెయిల్స్ మదర్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. అదేవిధంగా మళ్ళీ సేమ్ రిపీటెడ్గా ఇంకో స్టూడెంట్ మొబైల్ నెంబర్ అడిగారు పైన, కిందన మదర్ మొబైల్ నెంబర్ అయితే అడిగారు. సో మున్సిపాలిటీ ఏంటి, వార్డ్ ఏంటి, స్ట్రీట్ ఏంటి, డోర్ నెంబర్ ఏంటి, కాలనీ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, మీకు ఆధార్ కార్డులో యాస్టేజ్గా ఉన్నట్టుగా రాసియండి. సో మీరు సచివాలయంకి ఏ సచివాలయంకి లింక్ అనేది పక్కన పెట్టేసి మీరు ఏంటన్నట్లయితే మీ ఆధార్ కార్డులో ఏ డేటా అయితే ఉందో మీరు జియో ట్యాగింగ్లో ఏ డేటాకి అయితే లింక్ అయి ఉన్నారో అది ఇవ్వడానికి ట్రై అయితే చేయండి. ఓకే, దీని తర్వాత ఎంట్రీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగుతున్నారు. మీకు రైస్ కార్డు ఉంటే ఎస్ పెట్టండి. సో ఎస్ ఉంటేనే రైస్ కార్డు ఉంటేనే మీకు అయితే వస్తుందండి. ఖచ్చితంగా రైస్ కార్డు అయితే మ్యాండటరీగా అయితే ఉండాలి. రైస్ కార్డ్తో పాటు రైస్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. సో పాత రైస్ కార్డు ఇవ్వండి, ప్రస్తుతానికి వచ్చేసరికి రైస్ కార్డు లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగుతున్నారు. మీ ఇంట్లో మీతో పాటు కలిపి ఎంతమంది ఉంటున్నారని చెప్పేసి అక్కడ ఒక నెంబర్ అయితే వెయ్యాలి. 4 ఉంటే 4, 3 ఉంటే 3, 5 ఉంటే 5 మీరు వేసేయండి. ఓకేనా, దీని తర్వాత మీరు కాకుండా మీ ఇంట్లో ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ వేయండి. గుర్తుపెట్టుకోండి, మీ డీటెయిల్స్ రాయకూడదు, మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ రాయాలి. ఆర్డర్లో రాయండి. వీలైతే ఫస్ట్ ఫాదర్, మదర్, తర్వాత మీకు యంగర్ బ్రదర్ కానీ యంగర్ సిస్టర్ కానీ ఉన్నట్లయితే, లేకపోతే ఓల్డర్ సిస్టర్ కానీ ఓల్డర్ బ్రదర్ ఉన్నట్లయితే ఒక సీక్వెన్స్లో ఏజ్ పై నుంచి ఏజ్ కింద వరకు రండి. ఓకే, ఫస్ట్ ఫాదర్ డీటెయిల్స్ రాయండి. ఫాదర్ నేము, ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబరు, ఏజ్, సో ఫాదర్ మేలా ఫీమేలా, సో రిలేషన్షిప్ స్టూడెంట్, ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు, బ్రదర్ అయితే బ్రదర్, సిస్టర్ అయితే సిస్టర్ అని చెప్పేసి సో ఆ విధంగా రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే రాయండి. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా రాయండి. ఈ విధంగా సో ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రాయండి. దీంతో పాటు కింద స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ సిగ్నేచర్ కానివ్వండి, పేరెంట్ కానివ్వండి సైన్ చేయాలి. ఓకే, మీరు సైన్ చేసేయండి, ఎందుకంటే ప్రాబ్లం లేదు. సో ఫ్యామిలీ మెంబర్స్వి అందరు జెరాక్స్లు అయితే కావాలి. ఇంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డు జెరాక్స్లు అయితే తీసి ఆధార్ కార్డు జెరాక్స్లు, దాని వెనకాతలే మీకు కాలేజీకి సంబంధించిన రైస్ కార్డు, దాంతోపాటు స్టూడెంట్ యొక్క ఐడి కార్డు ఉంటుంది కదా, సో స్టూడెంట్ యొక్క ఐడి కార్డు, స్టూడెంట్ ఐడి కార్డు జెరాక్స్ ఇవ్వాలి. మీ రైస్ కార్డు జెరాక్స్ ఇవ్వాలి. స్టూడెంట్ ఆధార్ కార్డుకి స్టూడెంట్కి ఇంకా మదర్కి యొక్క జాయింట్ అకౌంట్ ఏది ఉంటుంది, సో జాయింట్ అకౌంట్ జెరాక్స్ ఫ్రంట్ పేజ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో అందరు ఆధార్ కార్డులు కావాలి. దాంతోపాటే ఇంట్లో యొక్క ఏదైతే స్టూడెంట్ యొక్క ఐడి కార్డు ఉంది కదా, స్టూడెంట్ ఐడి కార్డు జెరాక్స్ కావాలి. ఆధార్ కార్డు వెనకాతల రైస్ కార్డు వెనకాతల స్టూడెంట్ యొక్క ఐడి కార్డు, స్టూడెంట్ ఐడి కార్డు వెనకాతల మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ ఇస్తే మీకు కంప్లీట్గా అయితే ఈ జెరాక్స్లు అనేవి ఆర్డర్లో పెట్టేసి ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు సింపుల్గా ఈ సచివాలయం సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క 5 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. వాళ్ళు డేటా ఎంటర్ చేసుకుంటారు. డేటా ఎంటర్ చేసుకొని డేటా కన్ఫర్మ్ చేసుకొని ఫీజు రింబర్స్మెంట్కి అయితే మాత్రం అప్లై చేసి పెట్టేస్తారు. దీనికి ఎటువంటి రూపాయి అయితే ఉండదండి. సో ఎలాంటి మనీ కూడా పే చేయరు సచివాలయంలో కానివ్వండి ఎక్కడ కూడా. సో ఇది మీ సేవలు అప్లై చేయరండి, మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందే. ఇక దీంట్లోనే మీకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే అవి తర్వాత చూసుకోవచ్చు.
ముందు మీరు అప్లై చేసుకోండి. ఎందుకన్నట్లయితే నవంబర్ 30th అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకా అప్లై చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సింపుల్గా మీరు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ మీద క్లిక్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ కాపీ తీసుకొని ఆల్రెడీ అన్ని జెరాక్స్ కాపీలు పట్టుకొని వెళ్ళి సచివాలయంలో ఫిల్ చేసి పిన్ చేసి ఇచ్చినట్లయితే మీరే పట్టుకెళ్ళి ఇవ్వాలండి. మీరు పట్టుకెళ్ళినా మీ యొక్క పేరెంట్ పట్టుకెళ్ళినా సరిపోతుంది. వేరే వాళ్ళు పట్టుకెళ్ళకూడదు. సో మీరు కానివ్వండి మీ పేరెంట్ కానివ్వండి పట్టుకెళ్ళి సచివాలయంకి వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇదండి 5 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికీ రిప్లైస్ అయితే ఇస్తాను. ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీ అందరికీ కూడా నేను కామెంట్స్ రూపంలో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాం. సో 24/7 ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబుల్గా ఉంటాం. మాకు ఖాళీ అయిన వెంటనే మీ అందరికీ రిప్లైస్ కూడా ఇస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి అప్డేట్ 5 స్టెప్ వెరిఫికేషన్ ఆర్టీఎఫ్ సంబంధించి అప్డేట్ చెప్పినాం కదా. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి మీ ఫ్రెండ్స్ గ్రూప్లోని మీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గ్రూపుల్లో కానీ లేకపోతే మీ కాలేజ్ గ్రూపుల్లో కానీ సో ఎందట్లో అయితే ప్రతి దాంట్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఫామ్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఒక ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్లో ఒక 2-3 కన్నా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తున్నాం కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.